వందనాలు. ముఖ్యంగా మరి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము మత్తయి గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. మత్తయ్య గారు మరి 4, 5, 6 ఈ చాప్టర్స్లో ఎంతో మరి చక్కగా కొండ మీద ప్రసంగం దగ్గర నుంచి వివరించారు. ఈ మత్తయ్య గారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. మత్తయ్య అంటే యెహోవా యొక్క బహుమానం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ మత్తయ్య ఎవరి కుమారుడు అంటే అల్ఫయ కుమారుడు. ఆయన పేరుకి అర్థము యెహోవా బహుమానము. ఆయన ఎవరి కుమారుడు అంటే అల్ఫయ కుమారుడు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. మనకి పేతురు గారికి కేఫా అని ఎట్లా ఉన్నదో ఈయనకి కూడా ఇంకొక పేరు ఉంది. ఏంటంటే లేవి అని. మరి మనకైతే తెలియదు మరి ఆ పేరు యేసుక్రీస్తు పెట్టారు, ఎవరు పెట్టారో. ఈయన యేసుక్రీస్తు శిష్యులు అందరిలో కూడా హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటలెక్చువల్, హైలీ మరి ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారంటే ఆయన విలేజ్ కపర్నహూమ్ అనేటువంటి గలిలయ దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు. ఈయన పని ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్గా ఆనాడు రోమా ప్రభుత్వంలో ఈయన పనిచేసేవాళ్ళు. ఈయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సువార్త, దీనిలో ముఖ్యంగా నేను కొన్ని మాటలు మీకు దేవుని పేరట మనవి చేయాలని ఆశపడుతున్నాను. అది మనకి 6వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి అధ్యాయము 6వ అధ్యాయంలో మనం ముఖ్యంగా 5 విషయాలు నేర్చుకుందాం. 5 విషయాలు, 5 ways ఆఫ్ సీకింగ్ గాడ్. 5 రకాలుగా మనము ఏ విధంగా దేవుని వెతకగలము, ఆశ్రయించగలము, దేవుణ్ణి మనము ఆరాధించగలము. 5 ways ఆఫ్ సీకింగ్. ఆ మొదటి 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. అది ఫస్ట్ది ఏంటంటే నా టాపిక్ గివింగ్, ఇవ్వటము, దేవునికి ఇవ్వటము, ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. రెండవది మరి ప్రార్థన చేయటం, ప్రేయింగ్, గివింగ్, ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్, సర్వింగ్ అండ్ లివింగ్. ఈ 5 అంశాల గురించి ఈ మత్తయి గారు రాసినటువంటి 6వ అధ్యాయంలో 34 వచనాల్లో అమూల్యమైన వచనాలు. ఈ వచనాల్లో కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవునికి ఏ విధంగా ఇవ్వాలి. మనకు ఒకటి అందరికీ తెలిసినటువంటిది టు గివ్. దానికి 2కి డబుల్ చేస్తే ఫర్ గివ్, క్షమించటం. టు గెట్, 2కి డబుల్ చేస్తే 4, ఫర్ గెట్. చూడండి ఎంత మంచి మాటలో. ఇట్లాగే గివ్ అనేది ఎలా ఇవ్వాలంటే ఆయన చెప్తున్నారు. చూడండి మత్తయి గారు రాసినటువంటి 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు 4 వచ్చిన వరకు చదవమ్మా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. చూడండి, మన నీతి కార్యం చేయాలంటే, ధర్మ కార్యాలు చేయాలంటే మనుషులు కాదు కనపడేలాగా చేసేది. జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. చూడండి, మనం ఫలము, దాని యొక్క రిజల్ట్ మనకు రావు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోను చేయలాగిన నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండి ఏమంటున్నారండి? రహస్యముగా, సీక్రెట్గా చేయాలంటున్నారు. ఇంకా ఉండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియబడకుండా ఉండవలెను. చూడండి, ఇది అందరికీ తెలిసినటువంటిదే. మనం దేవునికి ఏమైనా ఇవ్వాలనుకుంటే మనం సాటింపేసుకోకూడదంటండి, బోర పాటించకూడదు, 10 మంది చూస్తున్నారని చూడకూడదు. నేను ఈ కోవిడ్ టైంలో చాలా వీడియోలు కానీ చాలా ఈ పత్రికల్లో చూసాము. ఒక పెద్ద మినిస్టర్ గారు, ఆయన ఒక పేదరాలికి ఇస్తున్నాడు, 2 అరటిపళ్ళు 2 చేతులతో ఇస్తున్నాడు. అది పెద్ద వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. ఇంకెంతోమంది అండి చేసినప్పుడు ఇక్కడ ప్రభువే చెప్తున్నారు, నీ దాన ధర్మము రహస్యంగా ఉండవలను.
నీ నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేయి తెలియకూడదు అంటున్నారు. అట్లయితే రహస్యం నుండి చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. మన తండ్రి చూడాలండి. ఇక్కడ పరలోకమందున్న రహస్యంగా చూస్తున్నటువంటిది. ఈ చెప్పే 5 అంశాల్లోనూ టు గివ్ ద గాడ్, టు ప్రేయర్, టు ఫాస్టింగ్, ఈ 3 విషయాలు కూడా రహస్యంగా చేయాలంట. రహస్యంగా సీక్రెట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేషధారుల వలె ఉండకూడదు. ఇస్తున్నాం కదా అని సాటింపేసుకోకూడదు. మాకు తెలిసినటువంటి మా ఊర్లో చర్చిలో అంత క్రితం కూడా చాలామంది చెప్పారనుకోండి, వాళ్ళు ఏదైనా ఫ్యాన్ కానీ కుర్చీ కానీ ఇస్తే దాని వెనకాల వాళ్ళ పేరు రాసుకుంటారు. ఇదిగో ఇన్ని కుర్చీలు ఇచ్చాం, మేము ఇన్ని ఫ్యాన్లు ఇచ్చాం. ఇక్కడ కాదండి రాసుకునేది. అవర్ అకౌంట్స్ వుడ్ బీ ఇన్ ద హెవెన్. ఈ లోకంలో మనకు ప్రభు చెప్తాడు కదా, మీ బంగారము, వెండి, ఇనుము సమస్తము తుప్పుపట్టిపోతాయి, దొంగలెత్తికెళ్ళిపోతారు. కానీ పరలోకమందు మీరు తండ్రికి ఇచ్చినది చిరస్థాయిగా ఉంటుంది. ఆయన మన రహస్యముగా మన పరమ తండ్రి చూస్తుంటాడు. అందుకని మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు మన కుడి చేస్తూ ఇస్తే ఎడం చేయికి తెలియకూడదంటండి. ఎన్ని మంచి మాటలండి. దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా చెప్తారు చాలా, పేదలకి ఇమ్మంటాడు. పేదలకి ఇస్తే, దరిద్రులకి ఇస్తే నాకు ఇచ్చినట్టు కాదా అని. ఎన్ని మంచి విషయాలు ఉంటాయి. 5 ways ఆఫ్ సీకింగ్ గాడ్. 5 రకాలుగా మనము, మొదటిది ఇప్పుడు చూసే మనము గివింగ్ టు గాడ్. రెండవదిగా చూద్దాము ప్రేయర్, టు ప్రే టు ద గాడ్. ఆ ప్రేయర్ అనేది కూడాను సీక్రెట్గాను రహస్యంగాను నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టాలంటున్నారు. చూడండి ఒకసారి చూద్దామండి కిందకి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధార హిపోక్రటిస్ వలె ఉండకూడదు అంటండి. మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, రహస్యంగా తలుపులు మూసుకొని హృదయాలు తెరవాలండి. హృదయమార, ఒక భక్తుడు అంటాడు కదా, హృదయమార మరి ఆయన స్తుతించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన ఆరాధించాలి. అసలు ఆయన మనలను ఆయుక్తపరిచింది ఆయనను స్తుతించుటకే, ఆయనను ప్రార్థించుటకే, ఆయనకు మొరపెట్టుటే. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. మీరు వారి వల్లే ఉండకూడదు. చూడండి, విస్తారమైన కొంతమంది ప్రార్థించేమంటే ఎంతో గొప్పగా చేయాలని అనేక రకమైన మాటలు పెట్టి చేస్తారు. విస్తారమైన మాటలు వద్దంటున్నాడు ప్రభువే, వద్దంటున్నారు. మీరు మీ తండ్రిని అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మాట. ఇక్కడ చూడండి, ఇట్లాగా మనకి చెప్తారు. ఈయనకి ఇక్కడ కూడాను ఒక మోడల్ ప్రేయర్ నేర్పుతారు. ఇక్కడ ప్రేయర్ ఎలా చేయాలని. ఇట్స్ నాట్ ఏ ప్రేయర్, ఇట్స్ నాట్ ది ప్రేయర్, ఇట్ ఈస్ ద మోడల్ ప్రేయర్, ఇట్స్ గాడ్స్ ప్రేయర్. అక్కడ ఏం చెప్తారండి చూడండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు తెచ్చి. ఇక్కడ చూడండి, ఈ ప్రభు ప్రార్థనలు నేర్పిన దాంట్లో ఫస్ట్ 4 మాటలు ఏముంటాయండి? ఆయన యొక్క రిలేషన్షిప్, పరలోకమందున్న మా తండ్రి. రెండవది ఆయన యొక్క లవ్ అండ్ గ్లోరీ, ఆయన హోలీనెస్. కింగ్డమ్, పరలోకం, ఆ కింగ్డము పరలోక రాజ్యము, ఈ రాజ్యం వచ్చిన ఎక్కడికి వస్తుందండి? భూమి మీదకి రావాలి. ఫస్ట్ 4 వర్సెస్లో కూడాను ఆయన గురించి ఉంటాయి, ప్రభు గురించి ఉంటాయి. ఏంటి? ఆయనతో ఉన్న రిలేషన్షిప్, ఆయన యొక్క హోలీనెస్, ఆయన యొక్క లవ్, ఆయన యొక్క కింగ్డము, ఆయన రాజ్యం. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. ఎలాంటి తర్వాత 3 వచనాల్లో మన గురించి ఉంటాయి, అబౌట్ అస్,
ద ఫస్ట్ 4 words in the Lord's Prayer is about the God, last 3 words about the us, about you. ఏమంటున్నారు మీ గురించి? ఒకటి మా అనుదిన ఆహారము, ప్రొవిజన్, మనకు ప్రొవిజన్స్, ఆహారం కావాలి, ఆహారం ఇవ్వమని, మన ప్రొవిజన్స్ కావాలని మనం అడగాలి. రెండవది పాడన్, మనము ఆయన ఆస్తులను మేము క్షమించి మనము క్షమించినట్లుగా మన పాపాలను కూడా క్షమించమన్నాడు. మూడవదిగా ప్రొటెక్షన్, శోధనలోకి తేక శోధన రాకుండా మనకి ప్రొటెక్షన్ ఇవ్వమని, దుష్టుల నుండి మమ్మల్ని దుష్టుల నుంచి కాపాడమని. చూడండి ఎంత మంచి, ఇది వరల్డ్ ఫేమస్ మోడల్ ప్రేయర్, గాడ్స్ ప్రేయర్. చూడండి, ఫస్ట్ 4 వచనాలు అబౌట్ గాడ్, లాస్ట్ 3 వచనాలు అబౌట్ అస్. ఎంత చక్కగా నేర్పారండి పరలోక ప్రార్థన. కానీ కొంతమంది ప్రార్థన చేస్తారు, చూడండి, బలా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాటలు, ఇష్టం వచ్చినటువంటి అలంకారిక మరి పెట్టేసి ఎంతగానో గొప్పగా చేసామని ఒక 10-15 రిఫరెన్స్లు పెట్టేసి చేయాలనుకుంటారు. అవన్నీ ఆయనకి ఇష్టం లేదండి. మనకు తెలుసు కదా, మనకు తెలుసు. రండి చూద్దాం ఒకసారి సుంకరి ప్రార్థన ఎట్లా ఉంటుందండి. సుంకరి ప్రార్థన చాలా సింపుల్గాను, ఏమంటారు, చేతులు పైకెత్తి ఆయనకి ముందే ఒకసారి చూడండి, లూకా 18:10 వచనం నుంచి, లూకా 18. ప్రార్థన చేయటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఒక ఉపమానం రీతిలో. ఒకడు పరిసయుడు, ఆయన చాలా ధనవంతుడు. వాడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనాను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు స్తోత్రం. చూడండి, ఆయన ఎలా చెప్పుకున్నాడు చూడండి. ఈస్ టెల్లింగ్ అబౌట్ హిమ్, హిస్ గ్రేట్నెస్. తర్వాత ఏమంటున్నాడు? ఈ సుంకరి వలె కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారంకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించిన తనలో తాను ప్రార్థించింది. చూడండి, మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం. కానీ సుంకరి ఎలా చేస్తాడు? చేతుల పైకెత్తి సుంకరి దూరమున నుంచోండి, ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. చూడండి, అదండి కావాల్సింది. హృదయమారా విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం కదా. ఫస్ట్ నువ్వు చేతులు ఎత్తి నువ్వు పాపి అని ఒప్పుకో. జన్మతా పాపి అన్నాడు. మనం నాకు ఇవ్వను, నీకు ఇవి ఇచ్చే, నీకు అవి ఇచ్చే అన్నీ చెప్పవసరం, అన్నీ తెలుసు ఆయనకి. ఫస్ట్ నువ్వు నీ నోటి ద్వారాగా, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నా ప్రార్థన ఆలకించు. ఆయన తెలియదండి మనకి ఏమంటాం, అయ్యేమంటావు, ప్రభా నువ్వు ఇల్లు ఇచ్చావు, బంగ్లా ఇచ్చావు, కారు ఇచ్చావు, ప్రభా నాకు ఇంకా అది ఇవ్వమని అడగవసరం లేదు. ఈ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఇంకా చూస్తే మనం ఒకసారి చూడండి, 1 Kings 18, 1వ రాజులు 18 వచనంలో కూడాను బయలుదేవతలు ఎంతమంది? 450 మంది ప్రార్థన చేస్తారు. పొద్దు నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకు మనకు అందరికి తెలిసిన విషయమేనండి. అక్కడ మరి ఏలియా గారు ఉంటారు. వీళ్ళంతా ప్రార్థన చేసి గంతులేస్తూ, చిందులేస్తూ, ఎగురుతూ అనేక రకాలుగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు బయలుదేవత వస్తుందండి, రాదు. తర్వాత హాఫ్ డే అయిన తర్వాత ఏలియా గారు సిన్సియర్గా ప్రార్థన చేస్తారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒప్పందము, మొక్కుబడి అక్కడ అగ్ని దిగి వస్తుంది. ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం అనేక రకాలుగా వేషధారుల వల్లే చిందులేస్తూ, గంతులేస్తూ, అది అవసరం లేదు. ఎలా ఉండాలంట? సుంకరి వలె సింపుల్గా చేతులెత్తి ఆయన దగ్గర రావడానికి కూడా ఒబీడియన్స్ అండి. ఇక్కడ ఒబీడియంట్గా ఉండి ఆయన, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా. మన ప్రార్థన ఎలా ఉంది ఈ రోజుల్లో? చూడండి, మన ప్రార్థన ఎలా ఉందండి? మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన గంటలు చేసేమన్నది కాదు. చేయండి, మంచిదే. మీ యొక్క చూడండి, మరి ఏలియా గారు ప్రార్థన మనకు తెలుసు మనకి. అదేవిధంగా దానియేలు గారి ప్రార్థన, ఎక్కడికి? ఆ యొక్క రాజశాసనం మీద సంతకం చేసినా కానీ ధైర్యంగా వచ్చేసి ఆయన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని తూర్పు దిప్పుకో మరి కిటికీ తీసి మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే 10 మంది చూడవసరం లేదు. హిపోక్రెట్స్ వల్లే, వేషధారుల వల్లే ఉండవసరం లేదు. రహస్యమందున్న నీ తండ్రి చూసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఒకటి చూసామేంటండి? టు గివింగ్ టు గాడ్. రెండోది టు ప్రే టు గాడ్. మూడోదిగా ఫాస్టింగ్ ఎలా చేయాలి?
ఎందుకు చేయాలి? ఫాస్టింగ్లో ఫస్ట్ టు హానర్ ద గాడ్, ట్రస్ట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత ఫేవర్ ఆఫ్ ద గాడ్ అపాన్ ద అస్, మన మీద ఆయన దయ ఉన్నట్లుగాను, మనం ఆయన గౌరవించినట్లుగాను, మనం ఒక త్రష్ట కలిగి, దాహం కలిగి, ఎంతో తృష్ణతో ఆయన గురించి ప్రార్థన చేయాలి. ఆయన గాడ్స్ గ్లోరీ టు బి అపాన్ us, దేవుని యొక్క కృప మన మీద ఉండునట్టుగా మనం చేయాలి. ఫాస్టింగ్ ఆనరింగ్ టు ద గాడ్. మనం ఒకసారి చూస్తే ఇందులో మరి చూడండి, ఎంతోమంది ప్రార్థన చేస్తారు. పాత నిబంధనలంతా ఏంటండి? ఆపద వచ్చిందంటే, కష్టం వచ్చిందంటేనే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఎలా చేస్తారు? బూడిద రాసుకొని, గోనిపట్టా కట్టుకుని, నెత్తి మీద బూడిద తీసుకొని వలపిస్తూ ఏడుస్తారు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసేవరకు యేసుక్రీస్తు వారు మీరు ఫాస్టింగ్ ఎలా చేయాలంటున్నారు? హిపోక్రిట్స్గా లేకుండా సీక్రెట్గాను, రహస్యమందున్న నీ తండ్రిని వెతికినట్లుగాను ఆయన గురించి 6:16 చదువాము ఒకసారి. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారి హిపోక్రైట్స్ వలె చేయక దుఃఖముఖలై ఉండకూడదు. దుఃఖము. కొంతమంది చూడండి, అదిగోనండి నేను 40 రోజులు ఫాస్టింగ్ చేశాను. కొంతమంది అడుగుతారు, ఏమ్మా నా ముఖంలో ఏమైనా చేంజ్ కనపడుతుందా? కనపడుతుందండి. ఎందుకో తెలుసా, నేను 40 రోజులు అన్నం తినకుండా తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. అట్లా వికారం చేసుకుని ప్రజల కొరకు కాదండి, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని, తల అంటుకుని ముఖం కడుక్కొని, అప్పుడు రహస్యమందు ఉన్న పరలోకమందు ఉన్న మన తండ్రి, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. చూడండి ఎలా చేయాలంటండి. ఒక పాస్టర్ గారు చెప్తారు, వాళ్ళ ఊర్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడితే ఒక బస్తాడు ఉప్మారవ అమ్ముడిపోద్దంట. ఏంటంట? ఎందుకంటే ఉప్మారవ, ఉపవాసం ఉన్నామంటే ఉప్మా ఇంతంత వేసేసుకుని తినేయటమే. ఫాస్టింగ్ అని అంటారు కానీ ఆ రోజుని యాపిళ్ళు, బనానా, ఉప్మాలు, టిఫిన్లు ఎక్కువైపోతాయి. రహస్యమందున్న మన తండ్రి చూసినట్లుగా కపడదారుల వలె, హిపోక్రైట్స్ వలె అందరు చూస్తున్నారా లేదా, మేము ఫాస్టింగ్ ఏమంటున్నామని సాటింపు వేసుకోవాల్సి లేదండి. ఇది కూడా రహస్యముగా టు గివ్ టు ద గాడ్ ఇన్ సీక్రెట్, టు ప్రే టు ద గాడ్ ఇన్ సీక్రెట్, టు ఫాస్ట్ ఫర్ ద గాడ్ ఇన్ సీక్రెట్. దేవునికి రహస్యముగా మన తండ్రి, రహస్యమందున మన తండ్రి మనం చూసినట్లుగాను మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లాగే మనము ఈయన చేస్తుంటే ఎట్లా ఉంటుందండి ప్రార్థన? మనం చూసాం కదా ఎంతమంది ప్రార్థన చేస్తారు. ఇక్కడ మనం క్రొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు వారు మనకి ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలో చెప్తారు. మీరు చూసారా? మీరు ఒకసారి చూద్దాం రండి. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం అండి. 58వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చదవమ్మా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 3వ వచనం. 3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకొని చుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం నాకు అనుకూలమా? చూడండి, ఆయన ప్రభు ప్రశ్నిస్తున్నాడు, ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకుని గోనిపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండట ఉపవాసమా? అది ఉపవాసం క్వశ్చన్ ఆయన. అటు ఉపవాసం ఆయనకి ఇష్టం లేదట. యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? చూడండి, ఈయన ఎలాంటి ఉపవాసం కావాలంటే ఇంకో చూడండి 7వ వచనంలో ఉంటుంది. నిజమైన ఉపవాసం ఎలా ఉంటుంది చూడండి, దేవునికి ఇష్టమైన. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు. అది చూడండి, ఏది మనం ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, లే పో అంటారు. నువ్వు ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చమంటున్నారు, తప్పికున్న వాళ్ళకి దాహం ఇవ్వమంటున్నారు.
నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు దిక్కుమాలిన పిల్లలను బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన చూడండి, ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనలో ఉన్నటువంటి రూతయ్య గారు చేస్తున్నారు కదా. పేదలను కనికరిస్తున్నారు. ఆయన పేదలను దగ్గర తీసుకుని తన ఇంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నారు. మనం ఎంతమంది ఆ విధంగా చేయగలుగుతున్నాం? అలాగ నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు చెక్కువలే ఉదయించును. చూడండి ఎట్లా అంటున్నారు. ఆయనకి ఇష్టమైన ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటండి? పేదలను కనికరించుట, లేని వాళ్ళకి ఇచ్చుట, కనికరించుట, ఆదరించుట, ఆకలి కొని ఎవరన్నా ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టి గ్లాసు నీళ్ళు ఇవ్వట. అప్పుడు నీకు అనేకమైన స్వస్థతలు, ఆశీర్వాదాలు కుమరించబడుతుంది. ఆయన చెప్తాడు కదండి, పేదలను కనికరించుట వారు ధన్యులు అని. ఎన్ని మాటలు ఉన్నాయి, కానీ ఇవన్నీ మర్చిపోతాం. మనము ఫాస్టింగ్ వచ్చేసేవారికి హిపోక్రెట్స్ అవుతాం. డోంట్ డూ లైక్ హిపోక్రెట్స్. వేషధారణ వలె మనం ప్రార్థన చేసుకోవద్దు. వేషధారణ వలె మనము కనపడవద్దు. శోధనలు వచ్చినప్పుడు కూడా మనకి గుర్తొస్తాయి. అప్పుడు మన శోధనలో నుంచి బయటపడేసేవి 3 శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అంటే 3. ఏంటి? టు గివ్, దానం ఇచ్చుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, రహస్యంగా ఉపవాసం ఉండి నీ దేవుని మొరపెట్టుట ద్వారా నీ శోధనలో నుంచి, నీ బాధల్లో నుంచి, నీ కష్టాల్లో నుంచి దేవుడు బయటపడేస్తాడని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం శోధనలోకి పోకుండా ఆ శోధనలో నుంచి మనల్ని మనం బయటికి రావాలనుకుంటే ఈ 3 కంపల్సరిగా. 4వది చూద్దాం రండి, టైం అయిపోతుంది. 4వది మనకి తెలిసిందే, సర్వింగ్ టు ద గాడ్. దేవునికి ఎలా సర్వ్ చేయాలి. ఇక చూడము ఒకసారి మత్తయి 6వ అధ్యాయము 23వ వచనం చూడము. 23, 24. నీ కన్ను చెడినదైతే చూడము. కాదండి, మన కన్ను ఊపిడిపోయింది, దేహం అంతా చీకటి అయిపోతుంది. నీలోనున్న వెలుగు చీకటి అయిండెనెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరు. చూడండి, ఇక్కడ చూడండి, మనకు దేవుడు కూడా చెప్తారు కదా, నీ యొక్క అవయవం ఒకటి నిన్ను శోధిస్తుంది, బాధిస్తుంది అంటే నరికి పారేయమంటాడు. నీ కన్ను ఇబ్బందికరంగా ఉంది, కన్ను పిరికి పారేయమంటాడు. అట్లాగే ఇక్కడ చీకటి ఏంటండి? కష్టము, సైతాను, రోదన. వెలుగంటే యేసుప్రభు. ఆ వెలుగుని తెచ్చుకోండి మన ఇంట్లోకి, మన దేహంలోకి. చీకటి అదంతా అదే పారిపోతుంది. ఇంకొక విధంగా ఏమంటున్నారంటే, ఎలా సర్వ్ చేయాలి? ఎవరు కూడా ఇద్దరు యజమానులకి సర్వ్ చేయలేడండి. మనీ, గాడ్, ఏదన్నా కానీ ఒకటే మనం చూజ్ చేసుకోవాలి. చదవమ్మా. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. చూడండి, దేవుని సిరి అంటే ఇక్కడ డబ్బు అండి, మనీ ఆర్ గాడ్. 2 రకాలుగాను 2 పడవల మీద కాళ్ళేసి మనం చేయలేము. అది మంచిది కాదు, దేవునికి ఇష్టంగా లేనిది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. అని చూడండి, ఇలాగా వాట్ టు డ్రింక్, వాట్ టు ఈట్, వాట్ టు వేర్, ఇలాంటి చింత పడకూడదు అంటున్నాడు ఆయన. కానీ దేవుని సర్వ్ చేసేటప్పుడు నీ హృదయం అంతా పెట్టి ఆయన్ని మనీ అని చూడండి. మీ మనీ ఎక్కడ ఉంటుందో మీ మైండ్ అక్కడే ఉంటుంది. అలాగే సిరిని దూరం చేసి దేవుని దగ్గర చేసుకుని దేవుని మనం సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కనపరుస్తూ ఉంటే మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలండి. మనం జీవించాలంటే దేవుని కూడా అంటారు కదా, ఏంటి, రొట్టె వల్లనే కాదు, దేవుని నోటి ఉండవచ్చు ప్రతి మాట వలన కూడా జీవించగలం. ఆయన మాట ద్వారా కానీ జీవించగలం. ఎలాగ మరి సర్వ్ చేయాలంటే, మనం ఎలాగ దేవుణ్ణి ఆశీర్వాదం పొందాలంటే ఎంత చక్కగానో ఆయన్ని ఆరాధించాలండి. ఆయన్ని సేవ చేయాలి. మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. మనం చూడండి, ఇంకోటి, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొప్ప కంపెనీకి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా ఉన్నటువంటి జాబ్ స్టీవ్స్ అనే అతను ఒకే ఒక బ్లాక్ టీషర్టు, ఒక బ్లూ జీన్ ప్యాంట్. ఆయన వరల్డ్ ఫేమస్, ఎంతో కోటేశ్వరుడు. మనము దేవునికి ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలని, మీరు రీసెంట్గా ఎన్నే ఉంటారు కదా, 5,000 crore రూపీస్ స్పెండ్ ఆన్ ద వెడ్డింగ్ యానివర్సరీ. మన అందరికీ తెలిసిందే. వెడ్డింగ్కి ఎంత అండి? 5,000. అంబానీ కొడుకు అయినట్టు అనంత అంబానీ కొడుకు మ్యారేజ్కి 5,000 crores, నాట్ ఏ జోక్. 5,000 ఫ్యామిలీస్కి మనం పెళ్ళిళ్ళు చేయొచ్చండి, ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టినాను. దీని వేస్ట్ అండి. అతను ఏమన్నా ఇచ్చాడా దేవునికి కానీ పేదలకు కానీ? అంత వేస్ట్. అన్నీ ఎవరి డబ్బులు? జియో సిమ్ ఉందా మీ దగ్గర? దానిలో ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిన రెండో రోజు నుంచి 20% పెంచేసారు ఛార్జెస్. అవన్నీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి మన డబ్బులను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇచ్చేస్తున్నారు. కోట్లు రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమైనా వాళ్ళు పేదలకు ఇస్తే ఆ 500 కోట్లు కనీసం ఒక 200 కోట్లు నువ్వు పేదలకు ఇచ్చి అనాథలకు ఇచ్చి ఆదుకుని ఏమైనా చేసేవా? మైక్రోసాఫ్ట్ చూడండి. అట్లాగేను బిల్ గేట్స్ కానీ మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు, తర్వాత ఈయన రతన్ టాటా, వాళ్ళ సంపదలో, తర్వాత కాల్గేట్, వీళ్ళంతా ఉన్నారండి. వీళ్ళు ఆదర్శవాదులు. వీళ్ళు కూడా సరిగ్గా వీళ్ళ సంపద అంతా కూడా లెక్క కడితే ఈ అంబానీ కన్నా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళ సంపదలో 60-80% వరకు నిశ్చంద సేవా సంస్థలకు ఇచ్చేస్తున్నారు, పేదలకు ఇస్తున్నారు, స్వచ్ఛంద సేవలకు అంకితం చేసేస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ ప్లేస్, అవర్ అకౌంట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ద హెవెన్ అని వీళ్ళకి దారి చూపించింది కాల్గేట్ కంపెనీ యజమాని బిల్ గేట్స్, రతన్ టాటా ఉన్నారండి. గ్రేట్ ఎమినెంట్ పర్సన్స్. వాళ్ళు వచ్చిన దాంట్లో చాలా మోర్ దెన్ 50%, 60%, 80%. అలాగే దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ఆహారం కంటే ప్రాణమును, మరి ఇంకొకటి, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇంకా చూస్తే ఎన్నో ఉన్నాయండి. ఇంకా 5వదిగా చూద్దాం. లివింగ్ ఫర్ ద గాడ్. దేవుని గురించి ఎలా మనము ఒకసారి చూడమ్మా. మత్తయి 6:26 నుంచి 26, 27. ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమైనా చేస్తాయండి? అవి ఏం చేయవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వారికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి, వాళ్ళందరికంటే మనం శ్రేష్ఠులం కాదా? ఆయన పుట్టించినప్పుడు మనం బ్రతికిస్తారని, పోషిస్తారని లేదా? చూడండి, ఆయన చెప్తున్నారు పరలోక పక్షులు. పిచ్చుకలు ఎప్పుడన్నా మీరు చూశారండి? రతన్ దీప్కి వెళ్ళి షాపింగ్ చేయటం కానీ, మాకు ఆట కావాలి, దాల్ కావాలని. ఏదైనా డాగ్ వెళ్ళిపోయి ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళి ఒక మటన్ బిర్యానీ అని అడుగుతుందా? దేవుడు వాళ్ళని పోషిస్తారనే వాళ్ళకి విశ్వాసం. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాళ్ళందరికన్నా మనము శ్రేష్ఠులము, బహుశ్రేష్ఠులం. అయినా కానీ మనం వీఆర్ వర్రింగ్ అబౌట్ ఫర్ టుమారో, వాట్ టు ఈట్, వాట్ టు వేర్, వాట్ టు డ్రింక్. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు? చూడండి, మనం చింతించేసి రాత్రంతా జుట్టు పీక్కుంటం వలన మన హైట్ మూరుడు కాదు, 1 ఇంచు కూడా పెంచుకోలేము. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. తర్వాత ఇంకా మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు మనకు తెలుసు కదా, చర్చికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మేడం గారు ఉన్నారంటే చీరలు తీస్తారు, 10 చీరలు. ఈ చీర కాదు, గ్రీన్ కాదు, ఎల్లో కాదు, వైట్ కాదు, బ్లాక్ కాదు అని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలోనే వాళ్ళ టైం. ఆ టైంలో దేవుని వాక్యం ధ్యానిస్తే ఎంత ధన్యులు. ఎలాలా ఈ చీర మొన్న కట్టుకున్నాం, వాళ్ళంతా చూసారు, మళ్ళీ చూడకూడదు. ఎన్ని చీరలు ఉంటాయో పాపం వాళ్ళకే తెలియదు. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూడండి, అలంకరణ మనకు అనవసరం అండి. నేడుండి రేపు పోయిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, ఇవన్నీ మనకి సృష్టించినట్టు మన దేవునికి తెలియదండి. మీకు ఏం కావాలని. ఆకాశ పక్షులు చూడండి, అవి దే నెవర్ వర్రీ అబౌట్ టుమారో. మాకు ఇవి లేవే. మనం చూడండి,
కొట్లో మన మనవాళ్ళు మౌని మనవాళ్ళు సరిపడంత కూడా కూడబెట్టుకోవాలని చూస్తారు మనం. కానీ అవి రేపటి గురించి ఆలోచించవు, చింతించవు అవి. వాటన్నిటికంటే మనం శ్రేష్టమైన వరం కాదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏది ఎతకాలంటున్నారండి? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట ఎతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. చూడండి ఎంత మంచిగా రేపటి గురించి చింతిస్తుంది అంటున్నారు. అందుకని మనం ఏమి నేర్చుకున్నామండి మాథ్యూ 6లోను? 1 గివింగ్ గురించి, 2 ప్రేయర్ గురించి, 3 ఫాస్టింగ్ గురించి, 4 సర్వింగ్, 5 లివింగ్ గాడ్. అందుకని టు సీక్ ద 5 ways ఆఫ్ గాడ్. 5 రకాలుగా మనం ఆయన ఆరాధిద్దాం. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి లాస్ట్లో ఒక పాట చూడండి. ఇదేంటి? సీక్ వి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, and his righteousness, and all these things shall be added unto you. Hallelujah, 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 hallelujah. చూడండి ఆయన ఏమంటున్నారు? Seek ye first the kingdom of God and his glory and righteousness will. ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎత్తుకుదాం. మనము దేవుడిచ్చినట్టు సమయంలో మనము ఆయనకి సాక్షులుగా ఉండాలండి. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, పశ్చాత్తాపం పొందాము, ఇక్కడితో సరిపోదు. మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మనము ఇతరులకు మనలో యేసుక్రీస్తుని చూపించాలంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన భాష, మన వేషధారణలో ఇతరులు మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి. ఇదిగో వీరు నిజమైన జీవము గల తండ్రి అయిన యేసుని ఫాలో అవుతున్నారని తెలుసుకోవాలి. అందుకని మనము ముందు ఆయన రాజ్యాన్ని ఎతుకుదాం, ఆయన నీతిని ఎతుకుదాం, ఆయన గురించి బతుకుదాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి. వందనాలు.